ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన దయను బట్టి మరి ఈ ఉదయకాలము నూతన దినము మన పడకల యొద్ద నుంచి లేచి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానిస్తూ ఉండగా ప్రభువుని సంతోషముతో గణపరుద్దామా. గత మరి మాసములన్నీ కూడా మరి జనవరి మాసము నుంచి జూన్ వరకు ఆయన రెక్కల నీడలో సురక్షితంగా కాపాడిన దేవాతి దేవుని స్తుతిస్తూ మరి యొక్క నూతన మాసములోనికి 7వ నెలలోనికి ప్రభు మనలను ప్రవేశపెట్టి ఉండగా ఈ జూలై మాసములో మొదటి దినము ప్రభువుని గణపరుస్తూ ప్రభువుని మహిమపరుస్తూ ఆయన అనుగ్రహిస్తున్న ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేద్దాం. మన హృదయాంతరంగాల్లో నిండుకొని ఉన్న భయభీతుల నుంచి ఆయన మనలను విడిపించే దేవుడు, మన రోగముల నుంచి, మన కన్నీటి నుంచి, మన దుఃఖము నుంచి, మన వ్యాధుల నుంచి ఆయన మనలను బాగు చేసే దేవుడని ఆయన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండడానికి ఆయన నరుడు కాడు. ఆయన దేవుడు, శక్తిమంతుడు, సర్వాధికారి. కాబట్టి నీ హృదయ అంతరంగంలో ఏ కలవరం, ఏ భయం, ఏ వేదన ఉన్నప్పటికీ కూడా కలవరం అవసరం లేదు. సంతోషముతో ప్రభువా, ఈ జూలై నెలలో నన్ను నడిపించావు, ఈ నెలంతటికి కావలసిన శక్తిని, సామర్థ్యతను నీ ద్వారా నాకు అనుగ్రహించు. నీ వాక్యము నాకు శక్తినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది అని దేవుని వాక్యానికి మనలను మనం విధేయత చూపుతూ ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనమును చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన మాసంలో ఈ మొట్టమొదటి రోజు ప్రభు ఇస్తున్న వాగ్దానం నీ కొరకే. ఆయన నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కట్టడలను అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ఎదుట మనము యథార్థముగా, నీతిగా, పరిశుద్ధంగా నడుచుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, ఐగుప్తీలకు కలిగిన రోగములలో ఏది కూడా మీకు రానివ్వను. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత సంతోషకరమైన మాట. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఐగుప్తీలకు అనేక రోగములు, మరి అనేక తెగుళ్ళ చేత ప్రభువు వారిని కలవరానికి గురి చేశాడు. అవును, ఆయన బిడ్డలకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేయవలసినది ఒకటే. నీ దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలను నీవు అనుసరిస్తూ ఉన్నావా? నీ దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీ పొరుగు వారిని ఏది కూడా ఆశించొద్దన్నాడు. ఇటువంటి ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనము గైకొనిన వారమైతే ఆయన అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఏ విషయంలో అస్వస్థత కలిగి ఉన్నావు? మానసికంగా అస్వస్థత కలిగి ఉన్నావా? లేకపోతే మరి ఆత్మీయంగా అస్వస్థత కలిగి ఉన్నావా? భౌతికంగా అస్వస్థత కలిగి, ఏ విషయంలో బలహీనంగా ఉన్నా, ఏ విషయంలో కలవరంతో ఉన్నా, ఏ ఆర్థిక పరిస్థితిని బట్టి నీవు భయముతో, భీతితో నీ హృదయ అంతరంగం నిండుకొని ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, ఐగుప్తీలకు కలిగిన ఏ రోగము కూడా, ఏ తెగులు కూడా నీకు రాదు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు కూడా ఆయన బిడ్డల్ని ఉద్దేశపూర్వకముగా ఎన్నడూ గాయపరిచే దేవుడు. ఆయన ఎన్నడూ కూడా ఏ కలవరమునకు, భయమునకు, శ్రమకు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన బిడ్డలను భద్రపరిచే దేవుడు, సంరక్షించే దేవుడు, ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, విడిపించే దేవుడు. ఇటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయ కాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు కలవరం అవసరం లేదు. నీవు నీ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి
ఆయన కట్టడలను అనుసరించినట్లయితే ఆయన నీకు కలిగిన భయములను, నీకు కలిగిన రోగమును, నీకు కలిగిన ఆర్థిక ఇబ్బందులను, నీకు కలిగిన అక్కరను, కొరతను, సమస్య నుంచి నిన్ను విడిపించి, నిన్ను బాగు చేసి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను విస్తరింప చేయాలని అన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. అవును, నీవు అన్ని విధములుగా, అన్ని విషయములలో వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి అన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. రోగులుగా మరి బలహీనులుగా ఆయన బిడ్డలను ఎన్నడూ కూడా అంగీకరించడు. ఆయన బిడ్డలు ఎల్లప్పుడూ ఆయనలో సంతోషించాలి, ఆనందించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఏదైనా ఆజ్ఞ, దేవుడు అనుగ్రహించిన మాటలో, ఆజ్ఞలలో ఏదైనా మనము మీరినామేమో, తప్పిపోయినామేమో సరి చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన ఆధ్యాత్మిక జీవితములను సరిదిద్దుకొని క్రమబద్ధం చేసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు కదా, ఐగుప్తీలలో కలిగిన ఏ రోగము కూడా మీకు రానివ్వను, మీకు రాదు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటూ ఉన్నాడు. ఎన్నో రోగాలు పశువులకు, మరి అక్కడున్న మనుషులకు ఎన్నో విపత్తులు, తెగుళ్ళు వచ్చినప్పటికీ ఆయన బాహువుల క్రింద, ఆయన రెక్కల నీడలో ఆయన బిడ్డలను ఏ విధంగా సంరక్షించాడో నిన్ను కూడా అలా భద్రపరచాలని. ఏ శోధన, ఏ భయము, ఏ హాని నీకు కలగకుండా ఆయన నిన్ను కాపాడుతానని నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏ శత్రు భయం, ఎవరిని గురించిన భయం నీలో నిండుకొని ఉన్నది, ఏ బలహీనత ప్రియ సహోదరి సహోదరుడా, ఏ మోయలేని భారము నిన్ను అలుముకొని ఉన్నది, నీ కుటుంబంలో వ్యక్తుల ద్వారా, నీ పొరుగువారి ద్వారా, అది ఏ సమస్య అయినప్పటికీ కూడా ఆయన తీర్చగలిగిన వాడు, విడిపించగలిగిన వాడు, బాగు చేయగలిగిన వాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ధైర్యము కలిగి, దేవుని యందు నిబ్బరం కలిగి, అవును ప్రభువా, నీ ఆజ్ఞలు, నీ యొక్క కట్టడలను నేను అనుసరిస్తాను ప్రభువా, నీ వాక్యానికి నేను విధేయత చూపుతాను ప్రభువా, పరిశుద్ధంగా నా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటాను ప్రభువా అని దేవునికి విధేయత చూపి ఆయన అనుగ్రహించే పరలోక సంపదను, పరలోకపు ఆశీర్వాదాన్ని మన సొంతం చేసుకుందాం. ఈ జూలై మాసం అంతయు కూడా ఆయన రెక్కల నీడలో ప్రభు మనలను భద్రపరిచి సంరక్షించి నడిపించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. నాయనా, గడిచిన 6 మాసములు కూడా నీ బిడ్డలను నీవు సంరక్షించి, కాపాడి, పోషించి తండ్రి, అన్ని విషయాలలో కూడా నువ్వు చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అవును నాయనా తండ్రి, నీ కట్టడలను, నీ ఆజ్ఞలను మేము గైకొనినప్పుడు ఐగుప్తీలకు వచ్చిన ఏ రోగము కూడా, ఏ తెగులు కూడా రానివ్వనని వాగ్దానం ఇచ్చిన దేవుడవు నాయన. అవును ప్రభువా, ఒకవేళ ఏదైనా తెగులు, ఒకవేళ రోగము, భయము, వేదన, దుఃఖము మమ్ములను అలుముకున్నదంటే మా అవిధేయత, ఆజ్ఞను అతిక్రమించామేమో, నీ కట్టడలను పాటించుటలేదేమో, నీ వాక్యానికి విధేయత చూపుటలో తప్పిపోయామేమో. నీ బిడలను సరిదిద్దండి, ధైర్యపరచండి, ఆదరించండి, కృప చూపండి, విడిపించండి ప్రభువా, సహాయం చేయండి తండ్రి. 7వ మాసములో బిడలు అడుగుపెట్టి ఉండగా ఈ నెలంతా నీ బిడలకి దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి, సమాధానకరంగా ఉంచండి, మేలుకరంగా ఉంచండి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నావు. అన్ని విధములుగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధములుగా నీ బిడలను ఆర్థికంగా స్వస్థపరచండి, ఆశీర్వదించండి, విడిపించండి. శాంతి, సమాధానము, నెమ్మది, ఆనందము, ఎల్లప్పుడూ నీలో సంతోషించే అనుభవం నీ బిడలకి మెండుగా అనుగ్రహించమని, నీ బిడలను, నీ బాహులకి, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి ఉద్యోగములను, వారి వ్యాపారములను, వారి కలిగిన సమస్తమును మీరు భద్రపరచమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.